ఒకసారి ఒక పేదవాడు వాడి భార్య పొట్టచేత పట్టుకుని బాగ్దాద్ నగరానికి వచ్చారు. వాళ్లు రోజూ పనికోసం వీధుల వెంబులి తిరుగుతూ ఉండటం చూసి ఒక పెద్దమనిషి పేదవాడితో, "ఎందుకు రోజూ మీరు వీధుల వెంబడి తిరుగుతున్నారు?" అన్నాడు. "అయ్యా, కూలికోసం తిరుగుతున్నాను" అన్నాడు పేదవాడు. "ఏదైనా వృత్తి చేసుకోరాదా?" అన్నాడు పెద్దమనిషి. "ఏమి చెయ్యను, నాకే వృత్తి రాదు" అన్నాడు పేదవాడు. "అలా అయితే ఒక గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ దగ్గరికి పోతే కట్టెలు కొట్టుకుని 4 డబ్బులు సంపాదించుకోవచ్చుగా" అన్నాడు పెద్దమనిషి. పేదవాడు మరునాడు గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ కట్టెలను చెక్కలుగా నరికి అందువల్ల వచ్చిన కొద్ది డబ్బులతో తన పొట్టనూ తన భార్య పొట్టనూ పోషించుకుంటూ కాలం గడపసాగాడు. ఒకనాడు పేదవాడి భార్య, "ఇదిగో, నేను స్నానవాటికకు వెళ్లి స్నానం చేసిరావాలి, డబ్బులుంటే ఇవ్వు" అన్నది భర్తతో. పేదవాడు డబ్బులు తీసి ఇచ్చాడు. భార్య స్నానశాలకు వెళ్ళింది. అక్కడికి గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చి స్నానాలు చేస్తున్నారు. తన పేదరికం తలుచుకుని ఆవిడకు చచ్చేంత సిగ్గయింది. ఇంతలో నలుగురూ ఆస్థాన జ్యోతిష్కుడి భార్య అనుకోడం విని పేదవాడి భార్య అందరిలాగే తలెత్తి మెడ తిప్పుకొని చూసింది. ఆ సమయంలో స్నానశాల లోపలికి ఆస్థాన జ్యోతిష్కుడి భార్య ఠీవిగా ప్రవేశించింది. "ఛీ, నా బతుకు ఏం బతుకు! పెళ్ళామైతే ఆస్థాన జ్యోతిష్కుడి పెళ్ళామే కావాలి" అనుకుంటూ పేదవాడి భార్య స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. తన భర్త ఇంటికి రాగానే ఆవిడ, "ఇదిగో, నువ్వు వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడివవుతావా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఏదో ఒకటి తేల్చుకో" అన్నది. పేదవాడు నిర్ఘాంతపోయి, "నాకు చదువు రాదే, నేను ఆస్థాన జ్యోతిష్కుడు కావడమెలా?" అని అన్నాడు. "అదంతా నాకు తెలియదు. ఆస్థాన జ్యోతిష్కుడివై కాని నీ ముఖం నాకు చూపించుకు" అన్నది భార్య. చేసేదిలేక పేదవాడు కాగితాలు, కలము, సిరాబుడ్డి పట్టుకుని స్నానశాల వద్దకు వెళ్లి ద్వారం వద్ద కూర్చుని నలుగురికి కనిపించేలాగా యంత్రాల బొమ్మలు గీయసాగాడు. కొద్దిసేపట్లో స్నానశాలకు ఖలీఫాయే స్వయంగా వచ్చాడు. అందరూ ఆయన చుట్టూ చేరి అవి ఇవి యాచిస్తుండటం చూసి పేదవాడు, "ఏలినవారు, ఒక్కసారి ఇటు దయచేస్తారా?" అని ద్వారం వద్దనుంచి అడిగాడు. ఏ బుద్ధితో ఉన్నాడో ఖలీఫా స్నానశాలలో నుంచి ద్వారం వద్దకు వచ్చాడు. ఆ క్షణంలోనే స్నానశాల కప్పు కాస్త కూలిపోయింది. కాస్తైతే ఖలీఫాగారి ప్రాణం పోయుండేది. ఆ జ్యోతిష్కుడెవరో చాలా గొప్పవాడయుండాలి, ఖలీఫాగారికి పెద్ద గండం తప్పించాడు అని అందరూ పేదవాడిని మెచ్చుకున్నారు. అక్కడ చేరినవారంతా తమ దగ్గర ఏదుంటే అది పేదవాడికి బహుకరించారు. ఖలీఫా మాట వేరే చెప్పనక్కర్లేదు. ఈ బహుమానాలన్నింటినీ తీసుకుని పేదవాడు ఇంటికి వెళ్ళి, "ఓయ్, చూశావా ఈ బహుమానాలన్నీ?" అన్నాడు సంతోషంతో. "ఎవరికి కావాలి బహుమానాలు? నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యావా లేదా? అది ముందు చెప్పు" అన్నది భార్య. పేదవాడు బిక్కముఖం వేసి, "ఇంకా లేదు" అన్నాడు. "అయితే నీ ముఖం నాకు చూపించకు" అన్నది భార్య. పేదవాడు వెళ్ళిపోయి స్నానశాల బయట మళ్లీ తిష్టవేశాడు. ఒకరోజు ఖలీఫాగారి వజ్రపు ఉంగరం పోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఎవరో, "ఆ హమాం ద్వారం వద్ద కూర్చునే జ్యోతిష్కుడు చాలా గట్టివాడు, ఖలీఫాగారి ప్రాణాలు కాపాడాడు కూడాను. ఈ దొంగతనం అతనివల్లనే బయటపడాలి" అన్నారు. ఇంకేముంది, ఖలీఫా పేదవాణ్ణి పిలిపించి తన వజ్రపు ఉంగరం ఎక్కడున్నదో కనిపెట్టమన్నాడు. "ఏలినవారు, నాకు కొంచెం వ్యవధి ఇవ్వాలి" అన్నాడు పేదవాడు ఏమి చేయడానికి తోచక. "2 రోజులు తీసుకో కావాలంటే" అన్నాడు ఖలీఫా. ఈ లోపల బాగ్దాద్ వదిలి పారిపోదామనుకున్నాడు పేదవాడు. కాని ఖలీఫా మనుషులు అతనిని రాజమందిరంలోనే ఒక పెద్ద గదిలో బంధించి అతనికి కావలసిన ఆహారం వగైరాలన్నీ అక్కడికే తెచ్చిపెట్టారు. పేదవాడికి మతిపోయినట్లయింది. అతను రోజంతా కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న మైదానం కేసి చూస్తూ ఉండిపోయాడు. ఆ మైదానం మీద కొన్ని పెద్ద బాతులు కనిపించాయి. అందులో ఒక బాతు కుంటిది. అది జబ్బుగా కూడా ఉన్నట్టు పేదవాడి కళ్లకు కనిపించింది. పేదవాడు దాన్ని చూసి, "ఇదీ పాపం నాలాగే ఉంది" అనుకున్నాడు. అతను 2 రోజులు దాన్నే చూస్తూ ఉండిపోయాడు. 3వ రోజున ఖలీఫా మనుషులు వచ్చి గది తలుపు తెరిచి పేదవాడిని ఖలీఫా వద్దకు తీసుకుపోయారు. "ఏలినవారు,
కరుణించాలి. నేను 2 రోజులు ఒక కుంటిబాతును తప్ప ఇంకేమీ చూడలేదు అన్నాడు పేదవాడు. కుంటిబాతు అని అతనంటుండగానే ఖలీఫా మనుషులు పరిగెత్తుకుంటూ పోయి కుంటిబాతును పట్టుకుని దాని పొట్టకోయగా అందులో ఖలీఫా పోగొట్టుకున్న వజ్రపుటుంగరం దొరికింది. ఆ ఉంగరాన్ని ఒక దాసీది దొంగిలించి ఎక్కడా దాచటానికి లేక ఒక బాతుచేత మింగించి గుర్తుగా ఉండగలందులకు దాని కాలొకటి విరిచింది. పేదవాడి జ్యోతిష్య ప్రజ్ఞకు ఖలీఫా మెచ్చుకొని అంతులేని బహుమతులిచ్చాడు. పేదవాడు ఇంటికిపోయి ఎలాంటి బహుమతులు తెచ్చానో చూడు అన్నాడు భార్యతో. నాకు బహుమతుల మాట చెప్పకు, ఆస్థాన జ్యోతిష్కుడివయ్యావా లేదా అన్నది భార్య. ఇంకా లేదు అన్నాడు భర్త విచారంగా ముఖం పెట్టి. అయితే నాకు నీ ముఖం చూపించకు అన్నది భార్య. పేదవాడికి ప్రాణం విసిగిపోయింది. నేరుగా ఖలీఫాను అడిగేసి లేదనిపించుకుందామనుకుని బయల్దేరి వెళ్లాడు. ఖలీఫాగారు మిద్దెమీద కూర్చుని ఉన్నాడు. ద్వారపాలకులు పేదవాడిని నేరుగా అక్కడికి తీసుకుపోయారు. ఏలినవారు, ఒక్కటి కోరదామని వచ్చాను. తమరు కరుణించినట్లయితే నాకు తమ ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉండాలనుంది అన్నాడు పేదవాడు. ఆ సమయానికి ఒక నౌకరు ఒక సంచిలో ఏదో పెట్టుకుని ఖలీఫా వద్దకు వస్తూ దూరంగా కనిపించాడు. ఆ వచ్చేవారు ఏమి తెస్తున్నాడో చెబితే నిన్ను అలాగే ఆస్థాన జ్యోతిష్కుడిగే పెట్టుకుంటాను అన్నాడు ఖలీఫా. పేదవాడి గుండె జారిపోయింది. ఏలినవారు మన్నించాలి, తమరిని హమాం నుంచి బయటికి రమ్మన్నాను. ఆ సమయానికే కప్పుకూలింది. కుంటిబాతు కనబడిందన్నాను. దాని పొట్టలో వజ్రపు ఉంగరం దొరికింది. కుందేలు ఎంత యుక్తిగలదైతే ఏమి లాభం, వేటగాడి ఉచ్చులో పడక తప్పదు అన్నాడు. ఇంతలో నౌకరు దగ్గరికి వచ్చి మూటలో ఉన్న కుందేలును ఖలీఫాకు చూపించాడు. షబాష్ షబాష్, నీకంటే గొప్ప జ్యోతిష్కుడు ప్రపంచంలో ఉండడనుకోను. నిన్ను ఈ క్షణం నుంచే మా ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఖలీఫా. పేదవాడి రొట్టె విరిగి నేతిలో పడింది. అతడు ఇంటికి వచ్చి సంగతి చెప్పగానే భార్య పొందిన ఆనందానికి అంతేలేదు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.